తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 23 నుంచి 58% పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ జూలై నెల పెన్షన్లు కట్ అయినటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి వికలాంగులు, అదేవిధంగా బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్, అదేవిధంగా వికలాంగులు అంటే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూన్ నెల పెన్షన్లు, అదేవిధంగా జూలై నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుందో మనమైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా ఇటు మనకి కొత్త పెన్షన్లతో పంపిణీ చేయడమే కాకుండా 2010 రూపాయలని 4010 రూపాయల కిందికి, ఈ 4010 రూపాయల డబ్బుల్ని 6010 రూపాయల కిందికి పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్ల పంపిణీతో పాటుగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో వారి మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈ రెండు కొత్త పథకాల కింద ఎవరెవరికి ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుందో మనమైతే తెలుసుకుందాము. ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఎవరెవరి జిల్లాలలో మొదటిగా ఈ రెండు కొత్త పథకాలు పంపిణీ అవుతున్నాయో తెలుసుకుందాము. ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరికి ఇంకానైతే పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా మనకి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో జూన్ నెల పెన్షన్లు, జూలై నెల పెన్షన్లు నిన్నటి వరకు 50% పెన్షన్లను పంపిణీ పూర్తి చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. ఇక 50% ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి ఇంకా 30% ఇటు మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్లను పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి దాదాపు చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే ఈ మిగిలినటువంటి 30 నుంచి 40% పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పుడు మిగిలినటువంటి పెన్షన్ డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందని అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకైతే సెప్టెంబర్ నెల 10వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి అయితే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోలేరు. సో తప్పకుండా ఆ అప్డేట్స్ అనేది మీరైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారు ఎంతో కొంత తప్పు అనేది చేసినారు కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలలో ఆ డబ్బులు అనేది పడకపోవడానికి కారణాలు. సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు కట్టినటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.